తెలంగాణలో 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రోడ్డెక్కారు. వారి చేతిలో పురుగుల మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. జాతీయ రహదారికి అడ్డంగా బైఠాయించారు. గంట 2 గంటలు కాదు, ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే. తరువాతి రోజు అదే తంతు. అధికారులు ఎవరొస్తున్నా పట్టించుకోలేదు. పోలీసులు వస్తూ ఉంటే రాళ్లతో కొట్టి తరిమేశారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజల కాంక్ష నెరవేరింది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క ఫ్యాక్టరీ. ఇంతకీ ఏంటా ఫ్యాక్టరీ? దాన్ని ఎందుకు 5 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు? ఆ ఫ్యాక్టరీ వల్ల కలిగే నష్టాలేంటి? ఇంతకీ నిరసన జరిగిన ప్రాంతం ఎక్కడ? చివరికి ఏమైంది? దిలావర్పూర్లో ఏం జరిగింది? తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ అక్కడి 5 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును తక్షణమే ఆపేయాలని చెప్పి నిరసన తెలిపారు. తొలుత శాంతియుతంగా నిరాహార దీక్షతో నిరసన మొదలుపెట్టినా సమస్యకు సరైన పరిష్కారం దొరకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు. గత కొన్ని నెలలుగా మండలంలోని ప్రజల నుంచి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే అధికారుల నుండి స్పష్టమైన హామీ ఏదీ రాకపోవడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు దిలావర్పూర్ వద్ద నిర్మల్ భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించారు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు సముందర్పల్లి, టెంబుర్ని, సిర్గాపూర్ కాండ్లి గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. చేతిలో పురుగుల మందులతో వారు నిరసనలు తెలిపారు. పోలీసులు తమపై ఉక్కుపాదం మోపాలని చూస్తే పురుగుల మందులు తాగి తాము ప్రాణాలను అర్పిస్తామని కూడా హెచ్చరించారు. ఈ ధర్నాతో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసి దిలావర్పూర్ మండలంలోని పంట పొలాలను, పర్యావరణాన్ని కాపాడాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దయ్యేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఏకంగా ఆర్డీఓ రత్న కళ్యాణిని దాదాపు 8 గంటల పాటు నిర్బంధించడంతో ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి 10 గంటల వరకు నిరసనకారుల నిర్బంధంలో ఉన్న ఆర్డీఓ రత్న కళ్యాణిని విడిపించేందుకు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు వలయంగా ఏర్పడి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు ఆర్డీఓ కారును ధ్వంసం చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఆర్డీఓను పోలీసు వాహనంలో నిర్మల్కు తరలించారు. మహిళల ఆందోళన నేపథ్యంలో దిలావర్పూర్ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. చుట్టూ రోడ్లు మూసివేసి తనిఖీలు చేపట్టారు. పరిశ్రమ నిర్మాణం వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా ఏర్పాట్లు చేశారు. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలని రైతులు నిర్ణయించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్తో రైతుల చర్చలు సఫలం కావడమే దీనికి కారణం. ఆందోళన విరమించిన 5 గ్రామాల ప్రజలు కలెక్టర్ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచారు. ప్రభుత్వం నుండి ఫ్యాక్టరీ వద్దనే నిర్ణయం వచ్చే వరకు ఫ్యాక్టరీని తెరవద్దని కలెక్టర్ను కోరారు. అంతేకాక ఈ ఆందోళన గురించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మరోసారి ఫ్యాక్ట్ చెక్ చేయాలని చూస్తే ప్రతి గ్రామం నుండి 5గురిని తీసుకువెళ్లి సమావేశం నిర్వహించాలని అన్నారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధి కమిటీతో చర్చించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా ఆందోళన నేపథ్యంలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, ఈ 2 రోజులు జరిగిన ఆందోళన నేపథ్యంలో ఎలాంటి కేసులు పెట్టకూడదని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాలు అన్నిటికీ కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించడంతో గ్రామస్తులు వెనక్కు తగ్గారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్ లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను.